మీడియా సపోర్ట్ లేకుండా నేను స్థాయికి వచ్చేవాడిని కాదు. నేను చేసిన ఉద్యమాల విషయంలో కరీంనగర్లో అప్పుడు నేను కేవలం కరీంనగర్ నగరానికి మాత్రమే పరిమితం. కానీ నగరంలో జరిగిన కార్యక్రమాలు కూడా అప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ వచ్చింది. నాకు చాలాసార్లు మా వెంకయ్య గారు చెప్పారు, ప్రెస్ వాళ్ళు ఎంబడి మనం పడద్దు, మన ఎంబడే ప్రెస్ వాళ్ళు రావాలంటే అటువంటి సంచలనమైన కార్యక్రమాలు మనం చేయాలి, అటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి. అందుకే మీకు ఏముంటుందంటే కుక్క మనిషిని కడితే సరే బ్రేకింగ్ కాదు, కుక్క దొరకబట్టి మనిషి కడితే బ్రేకింగ్ కాదు, సంచలనం ఉండాలి. ఆ సంచలన వార్తల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒక బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ వచ్చినాయంటే వాళ్ళు కూడా రిపోర్ట్లు కూడా గుర్తింపు వస్తుంది. అటువంటి కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు చెప్పాక నేను కరీంనగర్లో అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను. నేను కార్యక్రమం తీసుకున్నా అంటే కంపల్సరీ మీడియా మొత్తం వస్తుంది, పోలీస్ మొత్తం వస్తుంది, ఇద్దరు వస్తారు. మీడియా వస్తుంది, పోలీస్ వస్తుంది. అర్ధరాత్రి ఉద్యమాలు చేసినాం. ఈ ఉద్యమాలు మీరు కనుక మీడియా కింద చూపెట్టకపోతే నేను కరీంనగర్కి మాత్రమే పరిమితమయ్యాను, ఇంకా కార్పొరేటర్కి మాత్రమే పరిమితమయ్యాను. ఇవాళ ఆ రోజు మీడియా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూపెట్టింది కాబట్టి ఈరోజు వెమ్లవాడ అయినా, సిరిసిల్ల అయినా, పానకోటూరు అయినా, హుజరాబాద్ అయినా, హుస్నాబాద్ అయినా, చొప్పదండైనా ఎక్కడైనా కూడా బండి సంజయ్ తెలుసు అంటే దానికి ప్రధాన కారణం కేవలం మీడియా. కాబట్టి అటువంటి మీడియాను నేను మీలో ఒకరిగా మాత్రమే వివరిస్తాను. ఎక్కడైనా మీడియా వస్తుందంటే కేవలం నేను కేంద్ర మంత్రిని గట్టిగా మాట్లాడతాను కాదు, రేపు బండి సంజయ్ మావోడు అనుకున్నటువంటి మొదటి వ్యక్తులు మీడియా వ్యక్తులు. కాబట్టి రాబోయే రోజులు కూడా తప్పకుండా మీకు అండగా ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీలో ఒకటిగా, మీ సోదరుడిగా నేను తప్పకుండా అండగా ఉంటా. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో తెలుసు మీకు ఏమవుతుంది అనేది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండేది. ఇవాళ చాలామంది లోకల్ రిపోర్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వేరే పని మీరు చేసుకోరాదు, వేరే పని చేయలేరు కూడా. మీరు దీని మీద ఆధారపడ్డారు, మీకు ఒక హాబీ. కొంతమంది కుటుంబ పోషణ కోసం కూడా ఈ మీడియా వృత్తి చేస్తావాడు. కాబట్టి యాజమాన్యాలు జీతాలు చాలని జీతాలు ఇష్టం కూడా దీన్ని దాటి మీరు బయటికి పోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని కష్టాలను భరించి, అన్ని నష్టాలను భరించి ఇవాళ మీరు వృత్తిలో ఉన్నారంటే మిమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ బండి సంజయ్ లీడర్ అయ్యిండు, మీడియా వల్ల అయ్యిండు అంటే ఇలా ప్రభుత్వాలు నడిచేది కూడా దానివల్లనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే బీఆర్ఎస్ మీడియా ఆడుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇదే మీడియా మమ్మల్ని లేకపోతే మేము కూడా గవర్నమెంట్ వస్తున్నాం.